ప్రస్తుతం మనం నాగదేవత ఆలయం దగ్గర ఉన్నాం. సో ప్రతి ఆషాఢ మాసంలో ఎత్తే తొలి బోనం ఇక్కడ నుంచే నాగదేవత ఆలయం నుంచే గోల్కొండ అమ్మవారికి చేరుతుంది. సో ఈ ఆలయం విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బాబురావు గారు ఉన్నారు, నాగదేవత ఆలయ అధ్యక్షులు. బాబురావు గారు చెప్పండి, అంటే ప్రతి ఏడు ఇక్కడ నుంచి అమ్మవారికి తొలి బోనం అమ్మవారికి చెందడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? సో మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఏం చెప్తారు ఈ అమ్మవారి టెంపుల్ గురించి? మొట్టమొదటిగా తెలంగాణ వెలుగు టీవీ ఛానల్స్ వారికి, చూసే ప్రేక్షకులకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో ఇది ఒక ప్రత్యేకత. అందులో గోల్కొండ జగదాంబిక, ఎల్లమ్మ, మాంకాళి దేవాలయాలకు ప్రత్యేకంగా ఏంటంటే, మా పెద్దలు పూర్వులు ఒక 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఒరవడి అమ్మవారికి ఆషాఢ మాసం మొదలైపోతే అమావాస్య తర్వాత వచ్చే గురువారం గాని ఆదివారం గాని మొదటి బోనము సర్కారు బోనము పనివాళ్ళు 16 వృత్తి పనుల వారితో పటేలమ్మ ఆదివారంలో బంజారీ దర్వాజా నుంచి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి బోనము లంగరోజు నుంచి సర్కారు వాళ్ళు ప్రభుత్వం తరపుకి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చోటా బజార్ల మన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచి తూర్పు ద్వారము సత్య దర్వాజా నుంచి తొట్టెల ఊరేగింపు, ఉత్తర ద్వారం బంజారీ దర్వాజా నుంచి బోనం ఊరేగింపు బయలుదేరుతుంది. 16 వృత్తి పనుల వారు టోటల్ అమ్మవారి సేవకులు, వాళ్ళ వంశ పరంగా వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటూ ఈ యొక్క నజర్ బోనము మొట్టమొదటి రోజు పటేలమ్మ ఆదివారంలో సమర్పిస్తారు. అండ్ అమ్మవారి విశిష్ట జగన్మాత, జగజ్జనని, ప్రతి ఒక్కరి మీద ఆమె అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నాగదేవత దేవాలయం మేము పుట్టక ముందటి నుంచి మా పూర్వీకులు కట్టారు. ఇక్కడనే మా బంజారీ దర్వాజాల అందరికీ అందుబాటులో ఉండే అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల్లది. అమ్మవారిని కొలుచుకున్న వారికి కొంగు బంగారం. విశిష్టత అంటే ఇదే, 100, 10, ఈ 100 వచ్చే జాతర 1000, లక్షల వస్తున్నారంటే ఆమె అనుగ్రహం. ఇక్కడ మొక్కుకుంటే ఏదైనా జరుగుతుంది తప్పకుండా. భక్తులది ఆలోచన ప్రకారం వాళ్ళ ఆలోచన ఎట్లనన్నా తీరుతుంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ నాగమ్మ దేవాలయం. సో వందలాది సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఇక్కడ నుంచే అమ్మవారికి తొలి బోనం సమర్పించడం, దానికి అధ్యక్షులుగా ఉండడం, తర్వాత ఏళ్ల తరబడి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ అమ్మవారి దేవాలయాన్ని కాపాడుకుంటూ రావడం అనేది నిజంగా గొప్ప చరిత్ర అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.